ఉన్నారు కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఎస్ఐల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారాలుగా ఉండే పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలు రిపోర్ట్స్ ఉన్నాయి. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. కారణాలు తెలియట్లా. ఒకటి ఏంటంటే ప్రెషర్ వస్తుంది హైయర్ అప్స్ నుంచి. ప్రెషర్ ఏ రూపంలో వస్తుంది? వాళ్ళ నుంచే వస్తుందా, ఇటు మావోయిస్ట్ గ్రూపుల నుంచి వస్తుందా? అండ్ ఇవాళ మీరు ఆపరేషన్ కగారు చూశారు, కరగుట్టల దగ్గర చూశారు. కగారు ప్రధాన ఉద్దేశం హిడ్మా అనే ఒక ప్రముఖ మావోయిస్ట్ నాయకుడిని మట్టిపెట్టడం. అతను ఒంటికి ఆందోళన రాసుకుని తప్పించుకు వెళ్ళిపోయాడు. 10,000 మంది ఫోర్సెస్ అక్కడ. నంబాల కేశవరావు ది లాస్ట్ టాప్ లీడర్. ఇవాళ రేపు మళ్ళీ గణపతికి అప్పచెప్పబోతున్నట్టు. హిడ్మాకి నాయకత్వం అప్పచెప్పడానికి వాళ్ళకుండే రిజర్వేషన్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే అతను గెరిల్లా పోరాట ఎదురే కానీ సిద్ధాంతకర్త కాదు, గణపతి మాదిరి. వీళ్ళ నుంచి కూడా ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒత్తిళ్ళు ఉండి తట్టుకోలేక ఆ ఫ్రిక్షన్లో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే టు బి ఫ్రాంక్ నాకు అంత ఇన్సైట్ లేదు దాని మీద. కాకపోతే ప్రెషర్స్ అనేటువంటివి మాత్రం ఉన్నాయనేది చెప్పగలుగుతాను నేను. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న సీజ్ ద షిప్ అనే దాన్ని మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడినప్పుడు దానికి ఒక సిట్ని వేశారు. సిట్ని వేసినటువంటి ఆఫీసర్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే అభియోగాలు చెప్పారో అది అక్కడ జరుగుతున్న దానికి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి గవర్నమెంట్కి ఫేవర్గా రిపోర్ట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను అనేటువంటి అతను ఎక్స్ప్రెస్ చేశాడు. అతని యొక్క ఇనెబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తే, చాలా ప్రెషరైజ్ చేస్తే హీ హ్యాస్ రిజైన్డ్ హిస్ జాబ్. ఐపీఎస్ ఆఫీసర్, సిట్ హెడ్గా ఉన్న వ్యక్తి రిజైన్ చేస్తే డీజీపీ గారు పిలిచి ఆయన కౌన్సిలింగ్ చేసి అయ్యా రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని లీవ్ పెట్టి వెళ్ళమంటే ఆయన లీవ్లో వెళ్ళారు. అంటే వాట్ హీ వాజ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ మీద వచ్చిన ఒత్తిడి ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇమ్మని ఇవ్వడానికి అక్కడ ఏం లేదు, నేను రాయలేను అతను. సో నేను రిపోర్ట్ అసలు అంటూ ఇంతన్నా ఉన్నా రాయొచ్చు, ఇస్తే అది వ్యతిరేకం అవుతుంది గవర్నమెంట్కి. సో దానివల్ల అబాస్ సెల్ఫ్ గోల్ అయిపోద్ది. అలాంటి సిచ్యువేషన్లో నేను రిపోర్ట్ ఉన్నదే ఉన్నట్టు రాయలేను, మీకు అనుగుణంగా ఇవ్వలేను, కాబట్టి నన్ను వదిలేయండి, నేను లీవ్ అండి. ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు, బట్ ఆయన అయితే లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. దట్ మచ్ ఐ నో. ఆఫ్టర్ దట్ ఐ డెంట్ ఫాలో ఇట్ అప్. సో అంటే ఒక ఐజీ డీజీ లెవెల్ ఆఫీసర్స్కి ఇంత భయంకరమైన ప్రెషర్ ఉంటే మీరు అన్నట్టు సబ్ ఇన్స్పెక్టర్స్ లెవెల్లో ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన కలుపు మొక్కలాగా గంజాయిలో పనిచేసేవాళ్ళలాగా ఉండరు కదా. దెర్ ఆర్ సెవరల్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, ఏదో చేద్దాం సమాజం కోసం అనే ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది సివిల్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్లో కానీ. బట్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇబ్బందికరం. మరొక వైపు ఆపరేషన్ కగర్ గురించి కూడా నేను మాట్లాడాలని కొంత నేను దాని మీద కూడా స్టడీ చేస్తూ ఉన్నాను. అందులో జరుగుతున్నటువంటి తప్పులు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నిటినీ ఆపరేషన్ కగర్ అని చెప్పి అడవుల వైపు నడిపించి, జమ్మూ కాశ్మీర్లో ప్రాపర్ సెక్యూరిటీ లేదు, అందువల్ల కదా ఆ పెహల్గాం జరిగినప్పుడు అక్కడ ఎవడో ఒక్క సెక్యూరిటీ పర్సన్ లేకపోవడానికి అక్కడ మాజీ ఆర్మీ చీఫ్స్ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఒకవైపు రిక్రూట్మెంట్ లేదు, ఇంకోవైపు ఉన్న వాళ్ళందరినీ ఈ కగర్కి డైవర్ట్ చేసేశారు. అందువల్ల కనీసం సెంట్రీ కూడా లేకుండా, ఒక పోలీస్ కూడా లేకుండా, కనీసం మెడికల్ ఎయిడ్ కూడా జరగకుండా చనిపోయారు అనేటువంటిది వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రైట్ విజయ్ కుమార్ గారు చాలా విషయాలు షేర్ చేశారు. సర్టన్లీ మనం వీ నీడ్ టు కంటిన్యూ దిస్ డిస్కషన్ సమ్ టైమ్ లేటర్. చాలా విషయాల మీద మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ త్రూ యూ ఐ రిక్వెస్ట్ ద పీపుల్, ప్లీజ్ థింక్ ఆఫ్, అంటే మనం ఒక 3వ ప్రత్యామ్నాయం తీసుకురావడం అనేది రాష్ట్రంలో అవసరమా లేదా, ఎంతకాలం అయితే ఇది లేకపోతే అది అనేటువంటి దాని మీద ఉంటాము. ఇక ఈ 2 పార్టీలైనా కొత్త పార్టీ కోసం అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసాం కదా, విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ అధికారి, సర్టన్ ఐడియాలజీతో ఆయన ముందుకు వచ్చారు. అటు కూటమిని, ఇటు ప్రతిపక్ష